డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎఫ్ఓ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే స్టాక్ ట్రాన్స్ఫర్. అంటే ఒక గొడవ నుంచి ఇంకో గొడవను ట్రాన్స్ఫర్ చేయడం, అంటే దాన్ని ఇంటర్ గొడవ ట్రాన్స్ఫర్ అంటాం. సింపుల్ గా స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. దాన్ని మనం ఎలా రికార్డు చేయాలి అనేది నేర్చుకుంటాం. సో దాని టాపిక్ లో మనం ఎంటర్ అయ్యే ముందు ఇంకొక విన్నపం. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ మీరు వేరే అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి వీడియోని మీరు చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ పాయింట్ వరకే మీరు టాపిక్ నేర్చుకుంటారు. దాదాపు బ్యాలెన్స్ టాపిక్ ఇదేమి అర్థం కాదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. కాబట్టి మొత్తం చివరి వరకు చూడండి. మన కాలేజీలో ఒక క్లాస్ అటెండ్ అవుతాం, కనీసం ఒక 45 minutes ఉంటుంది. అలా 2-3 క్లాసులు కంటిన్యూగా అటెండ్ అవుతాం. అంత టైం అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నాం మనం నేర్చుకుంటున్నాం అంత టైం స్పెండ్ చేసి. కానీ ఇక్కడ మీరు మాక్సిమం 45 to 50 minutes, less than 1 hour ఉంటుంది వీడియో. ఈ వీడియోని మీరు నేర్చుకుని మీ లైఫ్ కి, అలాగే మీ యొక్క కెరీర్ కి, లేదా మీరు ఏదైనా జాబ్ చేయాలంటే దానికి అకౌంటెంట్ జాబ్ కి, దీనికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క టాపిక్ ని, ఈ యొక్క కోర్సుని మీరు టైం ఒక 1 hour లోపల స్పెండ్ చేసి నేర్చుకోలేదా? అలా నేర్చుకున్నట్లయితే మీకు మంచి నాలెడ్జి వస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి బాగున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ప్రతి వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియోని చాలా మంది, యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది. అంటే చాలా మంది ఈ టాపిక్ ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అయితే, ఇప్పుడు మనం ఇది వచ్చి గోడౌన్స్ కి సంబంధించి రెండవ పార్ట్. మొదటి పార్ట్ లో ఈ గోడౌన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత గోడౌన్ లో స్టాక్ కదా స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసి పర్చేజ్ చేసి స్టోర్ చేస్తాం, సేల్ చేసి ఆ గోడౌన్ నుంచి మనం మన కస్టమర్స్ కి డెలివర్ చేస్తాం, సేల్ చేస్తాం. కాబట్టి ఎలా పర్చేజెస్ ని ఎలా రికార్డ్ చేయాలి గోడౌన్లలో, వివిధ గోడౌన్లలో, అలాగే సేల్స్ ని ఎలా రికార్డ్ చేయాలి నేర్చుకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే దీంట్లో ఇంటర్ గొడౌన్ ట్రాన్స్ఫర్, లేదా సింపుల్ గా దాన్ని స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంది. సో రకరకాల వేరే వేరే ఎన్నో గోడౌన్లు ఉన్నాయి. మెయిన్ గోడౌన్ ఉంటుంది, మన షాపు లేదా ఆఫీసు లేదా షోరూమ్ లో ఉంటుంది. అక్కడ అంతా అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడ. అవి కాకుండా అవి కాకుండా వేరే గోడౌన్ లో కూడా స్టాక్ ఉంటుంది. ఈ వేరే గోడౌన్ లో కొన్ని ఉండొచ్చు, కొన్ని దాటిపోవచ్చు. ఇప్పుడు మొత్తం స్టాక్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం. ఎప్పుడైనా ఏదైనా సరే ఒక ఐటమ్, స్టాక్ ఐటమ్ మొత్తం అసలు కంప్లీట్ గా ఏ గోడౌన్లో కూడా లేకుండా అయిపోయిందంటే మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసి మనం ఏ గోడౌన్లో అవసరమో, అంటే ఎక్కువగా ఇప్పుడు ఏ గోడౌన్లో సేల్ అవుతుందో, ఏ గోడౌన్లో అవసరం అయితే మనం పర్చేజ్ చేసి ఆయా గోడౌన్లో మనం స్టోర్ చేసుకుంటాము. ఎప్పుడు మనకు మొత్తం అయిపోతుంది. అలా కాకుండా ఈ స్టాక్ ఐటమ్ ఏదైనా మొత్తం అయిపోకుండా ఒక గొడవలో అయిపోవచ్చు. అదే స్టాక్ ఐటమ్ ఇంకో గొడవలో చాలా స్టాక్ ఉండొచ్చు. అలాంటి నువ్వు పర్చేజ్ చేసిన అవసరం లేదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఎక్కువ స్టాక్, ఎక్కువ బ్యాలెన్స్ స్టాక్ ఐటమ్, ఎక్కువ స్టాక్ ఏ గొడవలో ఉందో ఆ గొడవ నుంచి స్టాక్ లేనటువంటి గొడవ, లేదా తక్కువ స్టాక్ ఉండేటటువంటి గొడవకి మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదే మన బుక్ లో కూడా ఆ స్టాక్ ని ఆ గోడౌన్ నుంచి ఈ తక్కువ ఏ గోడౌన్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ గోడౌన్ నుంచి ఏ గోడౌన్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ గోడౌన్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఎంట్రీ వేయాలి. దీన్నే స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం సింపుల్ గా. ఇంకో విధంగా చెప్పాలంటే ఇంటర్ గోడౌన్ ట్రాన్స్ఫర్, అంటే ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ కి ట్రాన్స్ఫర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చెప్తాం. దీంట్లో
డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ చేసి నిన్న దీని ముందు వీడియోలో చూడండి, దీని ముందు వీడియోలో నేను వేసిన ఎంట్రీలలో ఏం చేశానంటే ఒక 2 సేల్స్ వేసాం, పర్చేస్ ఒక 4 వేసాం. అవి కాకుండా నేను ఏం చేశానంటే ఇంకా చాలా ఎంట్రీలు వేసి అన్ని స్టాక్ ఐటమ్స్ మెయిన్ షోరూమ్ గోడంలో అన్ని స్టాక్ ఐటమ్స్ వచ్చేటట్టుగా ఎంట్రీ వేశాను. అలాగే పర్చేసెస్ వేరే గోడంలో కూడా వేశాను, ప్లస్ సేల్స్ అన్ని గోడంలో సేల్స్. సో నేనేం చేశాను, ఈ విధంగా నేను ఎంట్రీలు చాలా వేశాను. మనకు అవసరాన్ని బట్టి చూడండి, వచ్చి 2 బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేయండి, గోడౌన్ క్రియేట్ చేయండి. బై డిఫాల్ట్ ఆ మెయిన్ లొకేషన్ దాని పేరు మార్చాం, షోరూమ్ గోడౌన్. సో దాంట్లో అది మనకి చూపిస్తుంది. మనం ఏదైనా సరే పర్చేజ్ చేస్తే మన డిఫాల్ట్ గోడౌన్ ఉంటే మొత్తం మనం పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఆ గోడౌన్ నుంచే జరుగుతుంది ప్రతి బిజినెస్ కి. మనం వేరే గోడౌన్ మనం క్రియేట్ చేసినట్లయితే అప్పుడు ఆ వేరే గోడౌన్ లో కూడా మనం ఎంట్రీ వేస్తాం. ఇప్పుడు చూడండి, పర్చేజెస్ వేసాను 1వ తేదీ, అలాగే ఒక సేల్ వేసాను, దాని తర్వాత 2వ తేదీ సేల్స్ వేసాను. ఈ విధంగా మనం ఎంట్రీ వేసుకుంటాం. మనంత ముందు ఇక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి 2 వేసాను సేల్స్, పర్చేజ్ ఒక 4 వేసాను. నేను కొంచెం ఎక్కువ ఎంట్రీ వేసాను మనకు అవసరాన్ని బట్టి. కానీ ఇప్పుడు మనం చూద్దాం ఈ స్టాక్ ఎక్కడెక్కడ ఉందో పర్చేజ్ సేల్స్ దానికి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, తర్వాత ఇన్వెంటరీ బుక్స్ డిఐ ఇన్వెంటరీ బుక్స్, గోడౌన్ జి. గోడౌన్కి వస్తే ఇక్కడ 3 గోడౌన్లు ఉన్నాయి మనకి. ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ ఒక గోడౌన్ లో బ్యాలెన్స్ వస్తుంది. అలా కాకుండా ప్రైమరీ తీసుకుంటే అన్ని గోడౌన్లు తీసుకుంటే చూడండి అన్ని గోడౌన్లు మనకి వచ్చాయి. ఇప్పుడు నేను ఆల్ట్ F1 కానీ ఆల్ట్ F5 కానీ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఏ గోడౌన్ లో ఏమేమి ఐటమ్స్, ఎంత స్టాక్, ఇది ఓన్లీ క్లోజింగ్ స్టాక్, మనకి ఉండే స్టాక్. సో మొత్తం మనం ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాం, ఇంకా ఇంత బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఏది F12 నొక్కాలి. F12 నొక్కి చూడండి, షో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఎస్. షో ఇన్వర్డ్స్ అంటే పర్చేజింగ్ సేల్స్, షో అవుట్వర్డ్స్ అంటే సేల్స్, ఎస్ తీసుకొని ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ బై డిఫాల్ట్ ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించి ఎస్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ కంటెంట్స్ అంటే మనం డీటెయిల్స్ అని తీసుకుంటాం. చేస్తే ఇప్పుడు చూడండి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి లేవు. ఓకే, ఇన్వర్డ్స్ మన పర్చేజెస్, అవుట్వర్డ్స్ మన సేల్స్, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ తీసుకుంటుంది, కాస్ట్ ప్రైజ్ నే తీసుకుంటుంది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో ఈ విధంగా మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ 10 పీసెస్ ఉన్నాయి, 2 పీసెస్ అన్నాం. ఓకే, అమ్మిన 39,000, పర్చేజ్ 30,500, బ్యాలెన్స్ 8 పీసెస్ ఉన్నాయి. 8 పీసెస్ ఏ రేట్ ఉంటుంది, పర్చేస్ ప్రైస్ 35,500 ఇక్కడ ఈ విధంగా మనకి ఉంటుంది. ఒకవేళ వీటిలో మనకి ఏమన్నా ఇంతకుముందు నేర్చుకున్నాం గోడౌన్స్ కాకుండా మామూలుగా ఇంతకు ముందు పర్చేజ్ సేల్స్ అప్పుడు స్టాక్ సమ్మరీ చూసేటప్పుడు ఇవంతా ఉంటాయి. దీంట్లో ఒకవేళ రిటర్న్స్ ఏమన్నా ఉన్నట్లయితే పర్చేజ్ రిటర్న్స్ అయితే ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్. సో ఇన్వర్డ్స్ అంటే మాకు వస్తుంది కాబట్టి పర్చేజెస్, పర్చేజెస్. అవుట్వర్డ్స్ అంటే సేల్స్, సేల్స్ బయటకు వెళ్తున్నాయి కదా అవుట్వర్డ్స్. కానీ ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్ అయితే మన నుంచి వెళ్ళిపోతుంది కదా అంటే అవుట్వర్డ్ రూపాలు. కానీ అలా చూడదు, ఇన్వర్డ్స్ పర్చేజెస్ రిటర్న్స్ ఉంటే ఈ పర్చేజెస్ లోని మనకి అవి మనకంటే ఇక్కడ ఏది తీసుకుంటాం, సపోజ్ ఇది తీసుకున్నాం, చెక్ చేస్తే ఇక్కడ దీంట్లోనే ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ చూపిస్తుంది కదా. దీంట్లో మనం డీటెయిల్స్ కానీ తీసుకున్నట్లయితే తీసుకుంటే చూడండి, ఎంటర్ చేస్తే అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి డేట్ వారీగా. సో దీంట్లో మనకి రిటర్న్స్ ఉన్నట్లయితే ఇన్వర్డ్స్ లో మైనస్ విజయం మామూలుగా పర్చేస్ లో పర్చేజ్ రిటర్న్స్ తీసేస్తాం. ఎందుకని పర్చేజెస్ కి పర్చేజ్ రిటర్న్స్ గ్రూప్ ఒకటే, పర్చేజ్ సేల్స్ కి సేల్స్ గ్రూప్ సేల్స్ అకౌంట్ ఒకటే. అందువల్ల పర్చేజ్ నుంచి పర్చేజ్ లెస్ చేస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ ప్రాఫిట్. అలాగే సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ లెస్ చేస్తుంది, అది ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ కూడా పర్చేజ్ నుంచి పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏ రోజు మనకి ఇంటే ఎటువంటి పర్చేజ్ సేల్స్. ఇప్పుడు సేమ్ పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్, ఆ రోజు ఆ పేరు పెట్టి డెబిట్ నోట్ అని చెప్పి డెబిట్ నోట్ నంబర్, డెబిట్ నోట్ ఎంత అమౌంట్ దానికి దాని అమౌంట్ అని క్వాంటిటీ వాల్యూ దాని మైనస్ అని చెప్పి బ్రాకెట్ లో చూపిస్తుంది పర్చేజ్ అయినా సేల్ అయినా. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి తీసుకుంటే ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి, ఒక గొడవ నుంచి ఇంకో గొడవ. చూడండి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఐటమ్స్, 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మాత్రం 4 ఐటమ్స్, 2 ఐటమ్స్ ఉన్నాయి. సపోజ్ చూడండి ఇక్కడ చూడండి, వాషింగ్ మిషన్ లేదు ఇక్కడ.
ఇక్కడ లేదు. సరేనా? అలాగే టీవీలు రెండు ఉన్నాయి, మునిడా టీవీ అని, ఇది కూడా రెండు దగ్గర లేదు. ఓకే. హెచ్పి కంప్యూటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డెల్ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ ఇక్కడ. ఇక్కడ డెల్ ల్యాప్టాప్ లేదు. సో డెల్ ల్యాప్టాప్, డెల్ మౌస్ లేదు. ప్లస్ రెండిట్లో, ఈ రెండిట్లో అంటే అమీర్పేట, ఎల్బీ నగర్ కూడా ఉంది. ఎల్జీ వాషింగ్ మిషన్ లేదు. ఒనిడా వాషింగ్ మిషన్ లేదు. టీవీలు రెండు ఈ రెండిట్లే లేవు. వాషింగ్ మిషన్ ఈ రెండిట్లే లేవు. కానీ డెల్ మౌస్, డెల్ ల్యాప్టాప్ కూడా దీంట్లో దాంట్లో లేదు. సపోజ్ ఇప్పుడు మనకి అవసరం కస్టమర్స్ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఈ గొడవలో మనకు వచ్చిన కస్టమర్స్ ఏ గొడవకి దగ్గరలో ఉంటే ఆ గొడవ నుంచి మనం డెలివరీ ఇస్తాం. ఎందుకంటే అందరికి వాళ్ళకి మనకి శ్రమ తగ్గుతుంది. ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన తప్పుతాయి కాబట్టి ఆ దగ్గర గొడవ నుంచి మనం డెలివరీ ఇస్తాం. ఓకే. అందువల్ల ఇక్కడ ఏమో స్టాక్ లేకపోతే ఏదైనా ఆర్డర్ వచ్చినట్లయితే మనం అవసరం అవుతుంది కాబట్టి స్టాక్ ఎప్పుడైనా సరే ఒక గోడౌన్లో స్టాక్ తగ్గిపోయినా, కొంచెం ఉన్నా, స్టాక్ అయిపోయినా ఇమీడియట్ గా మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కువ ఉండే గోడౌన్ నుంచి మనం ఆ తక్కువ ఉండే గోడౌన్ లేదా స్టాక్ లేని గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అమీర్పేట గోడౌన్ ఉంది. దీంట్లో హెచ్పి కంప్యూటర్, హెచ్పి డెల్ ల్యాప్టాప్, డెల్ మౌస్ లేదు. ఈ వాషింగ్ మిషన్, టీవీలు అన్ని లేవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాషింగ్ మిషన్లు ఇక్కడ 8 ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే చూడండి, ఇక్కడ 10 పర్చేజ్ చేసాం, 2 సేల్ చేసాం, కాబట్టి 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఇక్కడ ఒనిడా టీవీలు 10 ఉన్నాయి. దీన్ని ఏమి సేల్ చేయాలి? ఒనిడా టీవీలు 10. సపోజ్ ఈ ఒనిడా టీవీలో ఒక ఒనిడా టీవీలో ఒక 2, ఇక సోనీ టీవీలో ఒక 2, ఈ రెండింటికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏది? అమీర్పేటకి కూడా 2 అవి, అలాగే ఎల్బీఆర్ గోడౌన్కి 2 ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి? సో ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం? ఫ్రమ్ షోరూమ్ గోడౌన్ నుంచి చేస్తాము. అలాగే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం? అమీర్పేట గోడౌన్ నుంచి చేస్తాం, దానికే చేయొచ్చు. లేదు ఇక్కడ నుంచి రెండింటికి చేయొచ్చు. సో ఒక గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, 2 గోడౌన్ ట్రాన్స్ఫర్ లేదు, 2 గోడౌన్ల నుంచి ఒక గోడౌన్కి ట్రాన్స్ఫర్ ఎలా అయినా ట్రాన్స్ఫర్ అవసరం. కాబట్టి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి కాబట్టి దాన్ని స్టాక్ ట్రాన్స్ఫర్, గోడౌన్ ట్రాన్స్ఫర్. సో దానికి మనం ఏం చేస్తున్నాను, ఇక్కడ మనం ఏం చేస్తామంటే వౌచర్ ఏదైనా సరే వౌచర్ 2 ఏప్రిల్ దాకా ఇచ్చినాం. 2 ఏప్రిల్ తీసుకుంది చూడండి, డేటు 2 ఏప్రిల్ తీసుకుంది. 2 ఏప్రిల్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే దీంట్లో ఈ వౌచర్లని ట్రాన్స్ఫర్ పనికిరావు. దీంట్లోకి వెళ్ళినట్లయితే పని చేస్తాను. ఇక్కడ దీంట్లో యాక్చువల్గా ఇప్పుడు మనకి ఈ యొక్క ఓచర్కి వెళ్ళినప్పుడు దీంట్లో ఉండేది మనకి ఈ యొక్క ఇక్కడ 6 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ F5, F6, అలాగే ఈ బిజినెస్ ట్యాగ్ మనకు అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే అలా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు ఓచర్ కావాలి. అలా కావాలి అంటే చూడండి, ఈ షో యాక్టివ్ గా క్లిక్ చేసినట్లయితే ఇన్వెంటరీకి సంబంధించింది కదా గూడ్స్, కానీ ఇన్వెంటరీ వోచర్స్ లో ఉంటుంది డిసేబుల్ అయి ఉంటుంది, ఎనేబుల్ కాలేదు. మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఆ జర్నల్ ఏమంటామంటే స్టాక్ జర్నల్. అంటే స్టాక్ ని ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ కి స్టాక్ జర్నల్ అని ఉపయోగిస్తాం. F5 డెబిట్ నోట్, Alt F5, Alt F6 డెబిట్ నోట్, అలాగే Alt F7, Alt F7 స్టాక్ జర్నల్. ఇది ఎనేబుల్ కాలేదు కదా, ఫస్ట్ టైం యాక్సెప్ట్ మనం క్లిక్ చేస్తే ఎనేబుల్ చేయాలి. స్టాక్ జర్నల్ ఎనేబుల్ యాక్టివేట్ చేయాలి. చెప్తావు కదా, యాక్టివేట్ చేయాలి. కాబట్టి దీన్ని యాక్టివేట్ చేయాలన్నా ఎస్ అంతే. ఇప్పుడు వచ్చింది 2 ఏప్రిల్ స్టాక్ జర్నల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్. ఏ గోడౌన్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము దాన్ని ఏమంటాం? సోర్స్ గోడౌన్ అంటే సోర్స్ అది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము దాన్ని డెస్టినేషన్ గోడౌన్ అంటాం. ఇప్పుడు మనం ట్రైన్లో చెన్నై నుంచి హైదరాబాద్కి చెన్నై పోతున్నాం. హైదరాబాద్ అనేది సోర్స్ స్టేషన్. ఎక్కడికి వెళ్తున్నాం? చెన్నై. చెన్నై అనేది డెస్టినేషన్ స్టేషన్. అలాగే సోర్స్ గోడౌన్ నుంచి డెస్టినేషన్ గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంట్లో ఏ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఏ గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఏ గోడౌన్ నుంచి ఏ మెటీరియల్ ఎంత క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ సైడ్ ఏ గోడౌన్ కి ఆ సోర్స్ గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఏం చేద్దాం అనుకున్నాం, మనం వచ్చి రెండు చేద్దాం అనుకున్నాం కదా. తీసుకొని ఇన్వెంటరీ
గోడౌన్ తీసుకొని దీంట్లో ఏమనుకున్నాం ఇక్కడ ప్రస్తుతానికి ఈ సోనీ టీవీ రెండు పెద్ద ఇలా ఈ సోనీ టీవీ ఒరిడా టీవీ రెండు తీసుకొని ఒక రెండు అమీర్పేట గోడౌన్కి అది రెండు ఇది రెండు అలాగే రెండు ఎల్బీనగర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో సోనీ టీవీ 20 ఇంచెస్ ఒరిడా టీవీ 20 ఇంచెస్ షోరూమ్ నుంచి మనం ఎల్బీనగర్ గోడౌన్కి అమీర్పేట గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సరేనా? ఇక్కడ రేట్ ఎంత ఉందో ఇదే రేట్ అది తీసుకుంటుంది. ఒకవేళ చెప్తాను కాబట్టి ఏం చేయాలి, మనం ఇప్పుడు వౌచర్స్కి వెళ్తాం. అంటే ఏం చేయాలి, మనకి మామూలుగా ఓపెన్ చేయడం F5 పేమెంట్ ఉంటుంది. మనకి ఆల్ట్ F7 పెడితే మెటీరియల్ ట్రాన్స్ఫర్ సోర్స్ నేమ్ ఆఫ్ ఐటమ్ ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాము చూడండి. ఏం చేస్తున్నాం అంటే ఒరిడా టీవీ 20 ఇంచెస్ ఇది మనం ట్రాన్స్ఫర్ చేసేది. ఏ కూడా ఫస్ట్ లైన్ లో నేమ్ ఆఫ్ ఐటమ్ గోడౌన్, సెకండ్ లైన్ లో క్వాంటిటీ ఇస్తే రేట్ అమౌంట్ అనేది తీసుకుంది. గోడౌన్ ఎక్కడి నుంచి చేస్తున్నాం, షోరూమ్ గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత క్వాంటిటీ, రెండు మామూలుగా రెండు నంబర్స్, 2 యూనిట్లు అంటే 2 పీసెస్ తేడా చేస్తున్నాం. అమీర్పేట గోడౌన్ చేస్తాం. 2 పీసెస్ ఎక్కడ చేస్తున్నాం, నేను ఏమంటాను దాన్ని ఎల్బీనగర్ గోడౌన్ చేస్తాం. మొత్తం ఏం చేస్తున్నాం, మొత్తం 4 చేస్తున్నాం. 4 తీసుకుంటే 36,00,000 ఈ రెండు చూడండి, 2 కలిపి చేయొచ్చు, లేదంటే సపరేట్ రెండు తీసుకొని ఈ రెండింటిని ఎంటర్ చేస్తే ఈ పక్క వస్తే ఈ పక్క వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. రెండు అయిన తర్వాత కిందకు వస్తుంది. అదే ఒనిడా టీవీ మళ్ళా షోరూమ్ గోడౌన్ నుంచి మళ్ళా 2 పీసెస్ చేస్తాం. ఇట్లా రెండు సపరేట్ చేసి ఇదేమో అమీర్పేట గోడౌన్ ఉంటుంది, ఇదేమో అలా చేయకుండా మొత్తం ఇంట్రాన్స్ చేస్తాం. 4 ట్రాన్స్ చేస్తాం, 2 అక్కడికి 2 ఇక్కడికి. కానీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇది లేకుండా డైరెక్ట్ గా ఒరిడా టీవీ 20 ఇంచెస్ ఎక్కడి నుంచి గోడౌను, షోరూమ్ గోడౌన్ నుంచి ఒకేసారి 4 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ రెండవది ఒరిడా టీవీతో సోనీ టీవీ కూడా షోరూమ్ నుంచి మనం 4 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. రెండే కిందకి వచ్చి నెక్స్ట్ ఆపరేట్ చేస్తాం. ఏ గోడౌన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఈ 4గిట్లో రెండు. సో నేమ్ ఆఫ్ ఐటమ్ ఏది, ఒరిడా టీవీ నేమ్ ఆఫ్ ఐటమ్ ఒరిడా టీవీ. ఈ ఒరిడా టీవీని ఏ గోడౌన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మనం 4గిట్లో రెండు అమీర్పేట గోడౌన్కి 2 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే అమౌంట్ తీసుకుంటుంది. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ వస్తే ఇదే అమౌంట్ ఇక్కడ ఎంత రేట్ అయితే అదే రేట్ అక్కడ కూడా రావాలి. నెక్స్ట్ అదే మళ్ళీ ఒరిడా టీవీ మళ్ళీ అమీర్పేట గోడౌన్ తర్వాత నగర్ గోడౌన్ కూడా 2 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఈ 4గిట్లో రెండు ఐటమ్ ఒకటే. ఈ 4గిట్లో 2 అమీర్పేట గోడౌన్, 2 నగర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది 36 వచ్చిన ఇది 36 వచ్చింది. కానీ యాక్చువల్లీ 35,500 35,500. అదే రేట్ ఇక్కడ రేటే ఇక్కడ 36 తీసుకుని మళ్ళీ కింద కూడా అదే తీసుకుంటే 35,500. ఏం చేసాం, ఒరిడా టీవీని మనం 4 టీవీలు, అది 4 ఇది 4, 2 అమీర్పేట గోడౌన్, 2 ఇక్కడ పంపించాం ఒరిడా టీవీ. నెక్స్ట్ ఏంటి, సోనీ టీవీ. సో నెక్స్ట్ సోనీ టీవీని కూడా అమీర్పేట గోడౌన్ ఈ 4 పంపించాం. ఈ అమీర్పేట గోడౌన్ దీనికి కూడా మనం 2 పంపాం. ఇది 35,500, సారీ 36,000, ఇది 36,000 మిస్టేక్. ఎందుకంటే ఇదే ఐటమ్ అవుతా 2 కాబట్టి 36,000, సారీ డైరెక్ట్ కరెక్ట్ గా తీసుకుంటుంది, తప్పుడు. ఇది వచ్చి గోడౌన్ 2 పీసులు ఒక్కొక్కటి 30,500 తీసుకుంది. అదే సోనీ టీవీ మళ్ళీ ఏం చేస్తున్నాం, ఎల్బీనగర్ గోడౌన్ కూడా 2 పీసులు అదే రేటు, రెండింటి ఇదే రేటు ఇక్కడ. సో ఈ విధంగా మనం ఒక ఐటమ్ ఒక గోడౌన్ చేయొచ్చు, ఒకే ఐటమ్ ఎక్కువ అమౌంట్ తీసుకుని ఒకే ఐటమ్ ని రెండింటికి చేయొచ్చు. అర్థమైంది? అలా కాకుండా ఇక్కడ ఈ 2 గోడౌన్ల నుంచి తీసుకొని ఈ 2 గోడౌన్లు కలిపి దీంట్లో ఒరిడా తర్వాత సోనీ ఇవి 2 తీసుకుని ఈ 2 మొత్తం ఎల్బీనగర్ గా ఏదైనా ఒకటే గోడౌన్ ఉంటుంది. సో ఒక గోడౌన్ నుంచి ఒక గోడౌన్ నుంచి 2 గోడౌన్లు, 2 గోడౌన్ నుంచి ఒక గోడౌన్, 2 గోడౌన్ నుంచి 2 గోడౌన్లు, ఒకటే గోడౌన్ నుంచి 2 గోడౌన్లు చేస్తాం. ఇట్లా ఎలాగైనా సోర్స్ ఎక్కడి నుంచి పంపుతున్నాం, తర్వాత ఎక్కడ పంపుతున్నాం, ఆ పంపేటప్పుడు ఎక్కడి నుంచి పంపుతున్నాం, దాంట్లో ఎంత పంపుతున్నావు మొత్తం అది వేసి పంపేటప్పుడు ఒక దగ్గర పంపితే మొత్తం ఒక దగ్గర, ఈ 4 ఒక దగ్గర
రెండు గొడవలకు ట్రాన్స్ఫర్ చేస్తే దీంట్లో ఎంత సపోజ్ ఒక మూడు ఒకదానికి చేసి ఒకటి ఒకదానికి చేసినప్పుడు దాని ప్రకారం ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు చేసినట్లయితే ఇప్పుడు మనం డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ రిపోర్ట్స్, గోడౌన్స్కి వెళ్తే చూడండి. ఇప్పుడు చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఇది చూడండి 6 పీసులు ఉన్నాయి. 6 పీసులు ఎందుకంటే 10 ఉన్నాయి, 10 ఉన్నాయి. 4 పీసులు రెండవ దగ్గరికి రెండవ దగ్గర చేసాం. తీసుకుంటే చూడండి ఇక్కడ 4 పీసులు స్టాక్ జర్నల్ అంటే ఇది పర్చేజ్, ఇది సేల్ వోచర్ కాదు. స్టాక్ జర్నల్ అంటే ట్రాన్స్ఫర్. సేల్స్ అయితే సేల్స్ అని ఉంటుంది, ట్రాన్స్ఫర్ దాని వోచర్ నెంబర్. 4 ఐటమ్స్ ట్రాన్స్ఫర్ చేసాం. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే ఈ వోచర్ మొత్తం ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకొని మనం వెళ్ళాలి. ఇది 6. అలాగే సోనికి. సో దాని తర్వాత పోతే ఇక్కడ చూడండి, సోనిక్ టీవీ అక్కడికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం. దీంట్లో హెచ్పి కంప్యూటర్ దీంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. డెల్ ల్యాప్టాప్, డెల్ కంప్యూటర్ లేదు. ఇక్కడ డెల్ ల్యాప్టాప్, డెల్ మౌస్ దీంట్లో ఉన్నాయి. సో డెల్ ల్యాప్టాప్ దీంట్లో ఉంది కాబట్టి సరే దీన్ని ఒక్కదాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. షోరూమ్ నుంచి డెల్ ల్యాప్టాప్ లో 2, డెల్ మౌస్ ఒక 10. ఓకే, ఎక్కడికి ఓన్లీ అమీర్పేట, ఎందుకంటే దీంట్లో ఉన్నాయి కదా అమీర్పేట మాత్రం ట్రాన్స్ఫర్. ఇది షోరూమ్ నుంచి అమీర్పేట చేస్తున్నాం. ఒక దగ్గర నుంచి వౌచర్స్ తీసుకొని అదే డేటు ఏం చేస్తున్నామంటే డెల్ ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్ గోడౌన్, షోరూమ్ గోడౌన్, అక్కడి నుంచి ఒక 2 ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏంటికి డెల్ ల్యాప్టాప్స్ 2. దాని తర్వాత డెల్ మౌస్, డెల్ మౌస్ అది కూడా షోరూమ్ గోడౌన్ నుంచి అవి వచ్చి ఒక 10 చేస్తాం. 10 అదొక 5 చేద్దాం. 5 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 3,000 రూపాయలు అయినా అంటే ఈ 2 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ 2 ఐటమ్స్ ఎక్కడి నుంచి? షోరూమ్ నుంచి, అంటే షోరూమ్ గోడౌన్ నుంచి తీసుకొని ఇక్కడ ఎక్కడ ట్రాన్స్ఫర్? అదే ఐటమ్ డెల్ ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్ ఎక్కడికి ఇక్కడ చేస్తున్నాం? అమీర్పేట గోడౌన్ చేస్తున్నాం. అమీర్పేట గోడౌన్ పీసులు 2, అవి 2, ఇవి 2, ఇవి 5 పంపిస్తున్నాం. దాని తర్వాత డెల్ మౌస్, డెల్ మౌస్ ఇది కూడా అమీర్పేట గోడౌన్, ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ పంపిస్తున్నాం. అమీర్పేట 5 పంపిస్తున్నాం. సపోజ్ ఒకటే ఐటమ్ అనుకో, ఇది ఒకటే ఐటమ్ డెల్ ల్యాప్టాప్ ఒకటి ఎంత చేస్తాం. నెక్స్ట్ ఈ పక్క వచ్చి డెల్ ల్యాప్టాప్ ఒకటి, ఈ గోడౌన్ నుంచి ఈ గోడౌన్ ట్రాన్స్ఫర్ ఒకటి. 2 స్టాక్ ఐటమ్స్ ఒక గోడౌన్ నుంచి, అదే 2 స్టాక్ ఐటమ్స్ ఒక గోడౌన్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ విధంగా మనం చేయొచ్చు. అలా చేస్తే ఇప్పుడు మనం డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ఐ అంటే ఇన్వెంటరీ బుక్స్, గోడౌన్స్ అంటే జి అంటే గోడౌన్స్. ఆల్ట్ F1 ఇంకోటి ఆల్ ఎంటర్ చేసి అంటే అన్ని గోడౌన్లు వచ్చేస్తాయి. ఆల్ట్ F1 చూడండి. ఇక్కడ దీంట్లో చూడండి ఇక్కడ 45 ఉన్నాయి. 5 చూడండి 45 ఉంటే 45 ఉంటే చూడండి ఇక్కడ సేల్స్ 5 చేసాం. ఇప్పుడు స్టాక్ జనరల్ ట్రాన్స్ఫర్ 5 చేసాము. సరేనా? అలాగే ఇక్కడికి ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి డెల్ మౌస్, డెల్ ల్యాప్టాప్ లేదంటుంది. డెల్ ల్యాప్టాప్ అది ఇప్పుడు వచ్చింది, అది ఇప్పుడు వచ్చింది. తెలుసు ఇన్వార్డ్ ఎలా పర్చేజ్ కాదు, ఇది స్టాక్ జనరల్ ద్వారా ట్రాన్స్ఫర్. సరేనా? అలాగే ఈ విధంగా మనం తీసుకుంటే, ఈ విధంగా మనం తీసుకుంటే అలాగే డెల్ మౌస్ 5 చేసాం. చూసినట్లయితే ఇది కూడా స్టాక్ ట్రాన్స్ఫర్. స్టాక్ జర్నల్ అంటే ఇన్వర్డ్ అంటే పర్చేజ్ కాదు, పర్చేజ్ పర్చేజ్ కాదు, ఇది పర్చేజ్ కాదు. జర్నల్ స్టాక్ జర్నల్ అంటే స్టాక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ గా వచ్చింది. సో ఈ విధంగా మనం స్టాక్ ఎలా క్రియేట్ చేయాలి, గొడౌన్స్ వాటిలో పర్చేజ్ సేల్స్ ఎలా రికార్డ్ చేయాలి ముందు వీడియోలో చేస్తున్నాం. రెండవ భాగం ఈ వీడియోలో స్టాక్ ట్రాన్స్ఫర్ ఒక గొడవ అని చెప్పుకోవాలి. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం మాన్యువల్ గా. అదే ఇప్పుడు కూడా అంటే ఏ గొడవలో ఎంత స్టాక్ ఉందో మన ఫిజికల్ గా అదే గొడవలో అంత స్టాక్ ఉండాలి. ఓకే, సో దీన్ని గొడవ ట్రాన్స్ఫర్, మెటీరియల్ ట్రాన్స్ఫర్, స్టాక్ ట్రాన్స్ఫర్, ఆ 2 గొడవ ట్రాన్స్ఫర్ అంటాం. సో దీంతో ఈ టాపిక్ నేను ముగిస్తున్నాను. మీరు బాగా చూసి బాగా ఏదో మెటీరియల్ పెట్టుకొని సొంతగా ప్రాక్టీస్ చేయవచ్చు. సో మీరు బాగా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో